హాయ్ అండి. ఇది మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేయించిన పోపు కారం అండి. కూర కారం అంటాం. ఇది దొండకాయలోకి, బీరకాయలోకి, వంకాయలోకి, ఈ మూడిట్లోకి చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ కూడా బాగుంటుంది. అయితే ఇది మనం ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాగా వేయించుకుని మిక్సీ చేసుకుంటే అస్తమానం ప్రతి కూరకి ఈ పోపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 4 కూరలకి ఈజీగా వచ్చేస్తుంది మనకి. మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ వేయించుకోవచ్చు. ఇదొక కూర కారం, ఇదొక టైపు. ఇది మళ్ళీ మిక్సీ చేసుకుని చూపిస్తాను మీకు. మీరు కూడా ఖాళీ టైంలో శనగపప్పు కూడా వేయచ్చు. కానీ శనగపప్పు కొంచెం వల్ల చప్పదనం వస్తాయి కూరలకి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు ప్రధానం. అయితే అదే ఆ కారమే ఎక్కువ రుచిగా ఉంటుందండి. ఇదిగోనండి, ఇది మరీ ఎక్కువ అవ్వలేదు. నేను కొంచెం అంచనా తక్కువ వేసినట్టున్నాను. కానీ ఒక 3 కూరల వరకు దొండకాయ, వంకాయ, బీరకాయ ఏదైనా సరిపోతుంది. ఇంకా కాస్త ఎక్కువ మినపప్పు, ఇంకా ఎండుమిరపకాయలు అవి వేసి కూడా వేయించుకోవచ్చు. కానీ మనకు ఎప్పుడైనా కొంచెం లీజర్గా ఉన్నప్పుడు ఇలా వేయించుకున్నట్టే పెట్టుకుంటే అప్పటికప్పుడు కంగారుగా అర్జెంటుగా తడుకోక్కర్లేదు పొద్దున్న వంటకి. ఉంటాను. నేను వేసే పోపు కారం, కూరలకి వేసే వేపుడు కారం అవనివ్వండి, ఏదైనా ఇదే.